హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 50,000కి పైగా మీకు స్టార్టింగ్ శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అండ్ ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సెలక్షన్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు 5th ఆగస్ట్ లోపు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ని అయితే వదులుకోవద్దు. మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు అండ్ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు చాలామంది. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. జాబ్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తానంటే టెక్నికల్ అసిస్టెంట్ అండ్ అలాగే టెక్నీషియన్స్ అండ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా మనకి వివిధ రకాల గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనము ఓన్లీ టెక్నీషియన్స్ ఉద్యోగాల గురించి మాత్రమే చెప్తున్నాను. సో ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి మనకి ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు లెవెల్ 3 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. సో లెవెల్ 3 అంటే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే 50,000 వరకు మీరు సాలరీ అనేది పొందొచ్చు. అండ్ మీకు ఈ జాబ్స్కి సెలక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే 2 ఎగ్జామ్స్ ఉండవు, ఒకటే సింగిల్ సిబిటి ఎగ్జామ్ పెడతారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి. ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, ఆర్థమెటిక్ అండ్ బేసిక్ సైన్స్, ఈ టాపిక్స్ నుంచి మీకు ఒకటే సింగిల్ ఎగ్జామ్ పెడతారు. ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఎగ్జామినేషన్లో మీరు ఏదైతే స్కోర్ చేస్తారో దాన్ని బట్టి మీకు డైరెక్ట్గా జాబ్ ఇస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్లు కానీ అలాంటివి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయట్లేదు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసి 3 hours అయితే ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మీకు అన్నీ కూడా మీకు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ ఇస్తారు. అండ్ మీకు ఫర్దర్గా కూడా మీకు మెయిల్ కూడా పంపించడం అనేది జరుగుతుందన్నమాట ఎగ్జామ్ సెంటర్ గురించి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే ఇచ్చారు చూడండి. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి August 5th వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లో మనము జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్లో ఏదైతే జాబ్స్ని భర్తీ చేస్తున్నారో వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ సాలరీ ఎంత పే చేస్తారు అండ్ ఏజ్ లిమిట్ ఎంత అవన్నీ కూడా చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ చూడండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ వచ్చేసి ఫీల్డ్ లేదా ల్యాబ్లో అయితే పోస్ట్ ఇస్తారనమాట. మీకు దీనికి వచ్చేసి సాలరీ లెవెల్ 5 ప్రకారం ఉంటుంది. సో లెవెల్ 5 అంటే టెక్నికల్ అసిస్టెంట్కి అయితేనేమో సో దాదాపుగా మీకు 60,000 వరకు అయితే వస్తుంది. 21 నుంచి 30 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఓబీసీ కేటగిరీలో ఉంది కాబట్టి 33 years వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే టెక్నికల్ అసిస్టెంట్కి మాత్రం సైన్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కంపల్సరీగా మీకు బాటనీ అనేది ఒక సబ్జెక్ట్స్కి అయితే ఉండాలన్నమాట. టెక్నీషియన్స్కి సంబంధించి ఈ పోస్టులకి మాత్రం మనకి ఇక్కడ మినిమం ఇంటర్లో 60% మార్కులతో ఎవరైతే సైన్స్ చదివి ఉంటారో, సైన్స్ అంటే ఇక్కడ ఎంపీసీ వాళ్ళు అండ్ బైపీసీ ఇద్దరు కూడా అవకాశం అవుతుంది. ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్స్లో ఇంటర్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 10+2 అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, డిప్లొమా. సో డిప్లొమాకి సంబంధించి ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్స్లో చదువుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 నుంచి 30 years జనరల్ వాళ్ళు అండ్ ఓబీసీ వాళ్ళు 33 years వరకు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈచ్ కేటగిరీకి ఒక పోస్ట్ అనేది ఇక్కడ కేటాయించడం జరిగింది. జనరల్, ఓబీసీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అనమాట. మీకు లెవెల్ 3 ప్రకారం సాలరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అని చెప్పేసి కూడా వేకెన్సీ ఉంది. దీనికి 65,000 వరకు లెవెల్ 6 ప్రకారం సాలరీ ఉంటుంది. జనరల్ కేటగిరీకి ఇచ్చారు వేకెన్సీ. 30 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే
ఎవరైతే హిందీ సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ అనేది చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ అందరు కూడా జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి, ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాలి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఎక్కడ నుంచి వచ్చిందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి అప్లికేషన్ చేయడానికి కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఫామ్స్ అయితే ఇచ్చారు. నోటిఫికేషన్లు మీకు చూపిస్తాను చూడండి. సో ఇది మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అండ్ పోస్ట్ వారిగా మనకి సపరేట్గా వీళ్ళు ఫామ్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకోవాలి సపరేట్గా. టెక్నీషియన్స్ అయితే ఇంటర్కి సంబంధించి వాళ్ళైతే ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ మీరు రీసెంట్గా తగిన ఫోటో అతికించాలి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫస్ట్ పేజ్లో ఉంది కదా అది రాయాలి. తర్వాత మీ నేమ్ క్యాపిటల్ లెటర్లో, తర్వాత ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే రాసేసేయాలి. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేస్తున్నారు అండ్ ఇంకా మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి రాయాలి. సో తర్వాత ఇక్కడ సైన్ పెట్టాలి. తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారు ఎస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే ఇచ్చాలి. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఏదైతే ఉందో అది ప్రింట్ తీసుకొని అందులో మీ డీటెయిల్స్ రాసేసుకొని అప్లికేషన్ ఫామ్కి మీ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి వాళ్ళు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ యొక్క అడ్రస్కి మనము పోస్ట్లో అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఆఫ్లైన్ విధానంలో మాత్రమే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే లేదనమాట. అండ్ ఇక్కడ చూడండి మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో మీకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ జాబ్స్కి అయితే. సో ఎందుకో కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మనకి అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ది డైరెక్టర్ ICFRA ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18th క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు 560003 ఈ అడ్రస్కి మనము ఆగస్టు 5th లోపు మనము పంపించాల్సి ఉంటుంది. సో స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించడానికి ట్రై చేయండి. సో మీరు మల్టిపుల్ పోస్ట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మీరు మల్టిపుల్ పోస్ట్లకు అప్లై చేయాలంటే మాత్రం మీరు సపరేట్గా అయితే అప్లికేషన్ పంపించాలి. ఇంకోటి ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్ పంపేటప్పుడు స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ ద్వారా కానీ చేయొచ్చంట. ఇన్ పర్సన్ ద్వారా కూడా పంపించని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మీరు స్పీడ్ పోస్ట్ కూడా చేసేసి వచ్చి చెప్పేసి మెన్షన్ చేస్తే అండ్ కొరియర్ ద్వారా కూడా పంపించచ్చంట. సో దాన్ని బట్టి మీరు వీలున్న దాన్ని బట్టి మీరు అప్లికేషన్స్ వాళ్ళకి పంపించండి. అయితే ఒక జాబ్స్కి మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫీజు వచ్చేసి కొంచెం ఎక్కువగా ఇచ్చారు కాబట్టి చాలా తక్కువ మంది అయితే అప్లికేషన్స్ పంపిస్తారు. SC ST అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 600 అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళేమో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 600 ప్లస్ అప్లికేషన్ ఫీజు 400 1000 రూపీస్ అనేది మీరు బ్యాంకులో DD అనేది తీయాలి. సో DD వచ్చేసి ఏ పేరు మీద తీయాలి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా నేమ్ ఇచ్చారు. సో వాళ్ళ పేరు మీద DD తీసి అప్లికేషన్ ఫామ్కి ఆ DD రిసిప్ట్ అండ్ మిగతా జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి వాళ్ళకి అప్లికేషన్స్ మీరు పోస్ట్లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలి, ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ కాంపిటీషన్తో అనుకుంటే ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోదు. మీకు ఇనీషియల్ పోస్టింగ్ బెంగళూరులో ఉంటుంది. తర్వాత ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో మనం వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.